So, good evening, dear students of grade 10. Right now, today in this session, we are going to discuss about the textual exercise problems of applications of trigonometry. So, in the previous video class sessions, we have discussed each and every example in detail, except example number 2. Remaining each and every example మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 3, 4, 5, 6, 7. సో ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికైనా సరే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లోనే ఇబ్బందులు ఉంటే ఒకసారి మన వీడియో క్లాసెస్ కూడా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళేటప్పటికి ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో దాదాపుగా మనకు ఒక మోర్ దెన్ 10 ప్రాబ్లమ్స్ పైనే ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా చేయాలి ఏంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ మీకు కవర్ చేయడం జరిగిందండి. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక సర్కస్ ఆర్టిస్ట్ అని ఒక అతను ఉంటాడు అనమాట. ఈ సర్కస్ ప్రాబ్లం అనమాట. సో కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే మనకి ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ సమ్ వచ్చేటప్పటికి ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ 20 meters లాంగ్ రోప్ అని చెప్పి మన ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చెప్పడం జరిగింది. ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ సమ్ అనమాట, సర్కస్ ఆర్టిస్ట్ అని చెప్పి ఒక సమ్ ఉంటుంది. అది మనకి 2 మార్క్స్ సమ్ చెప్పినప్పుడు లేదా 2 మార్క్స్ శాంపుల్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు ఆ సమ్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్ అనమాట. ఈ సెకండ్ సమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా మనకి అడిగితే 2 మార్క్స్లో అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో అయితే అసలు ఈ సమ్ ఏంటి, దేని గురించి చెప్తున్నానని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్, ఒక ట్రీ ఏదో ఉందని చెప్తున్నాడు, అది కొంత పార్ట్ బ్రేక్ అయిందనమాట. డ్యూ టు సమ్ స్టార్మ్ అంటే హెవీ విండ్స్ వల్ల ఒక ట్రీ మొత్తం పడిపోలే, నిటారుగా ఉన్నటువంటి ఒక ట్రీ కొంత భాగం బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయినటువంటి టాప్ పార్ట్ వచ్చి గ్రౌండ్ మీద పడిందనమాట. చూడండి ఒకసారి, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ వల్ల బ్రేక్ అయి పడిందనమాట. అయితే అండ్ ద బ్రోకెన్ పార్ట్, ఏ పార్ట్ అయితే మనకి బ్రేక్ అయ్యిందో అంటే మొత్తం విరిగిపోలే. ఓకే, అంటే సగం పార్ట్, పై పార్ట్ ఏదో బ్రేక్ అయింది, ఆ బ్రోకెన్ పార్ట్ ఏమైందో చూడండి. అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్ అయ్యి అంటే విరిగిపోయి కట్ అయ్యి బెండ్ అయింది అనమాట. బెండ్స్ సో దట్ అది ఏమైంది, ద టాప్ ఆఫ్ ద ట్రీ అంటే ఏదైతే బ్రేక్ అయ్యిందో ఆ టాప్ ఏదైతే ఉందో ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ అంటే నిటారుగా ఉన్నటువంటి చెట్టు సగం భాగం కట్ చేస్తే ఆ టాప్ వచ్చి మనకి గ్రౌండ్ మీద పడుతుంది. మీ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అంటే ఇప్పుడు చూడండి, టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ హైట్ అనుకోండి, ఏబిసి, దీన్ని డి అనుకోండి. ఓకే, టోటల్ హైట్ వచ్చేటప్పటికి డి నుంచి బి వరకు అనమాట. డి నుంచి బి వరకు టోటల్ ట్రీ యొక్క హైట్. అయితే స్టార్మ్ వల్ల ఏమైంది, కొంత పార్ట్ బ్రేక్ అయ్యి చూడండి ఇలా పడుతుంది అనమాట. ఇలా పడినప్పుడు ఏమవుతుంది, నేను హైపోటెన్యూస్ని డ్రా చేసుకున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ అనే ఒక పార్ట్ కనబడుతుంది చూడండి. ఈ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రోకెన్ పార్ట్. అంటే బ్రేక్ అవ్వకముందు నిటారుగా ఉంటుంది, అవునా, బ్రేక్ అవ్వకముందు నిటారుగా ఉంది, బట్ స్టార్మ్ వల్ల అలా కిందకి పడింది. ఆ పడినటువంటి పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి ఇలా పడింది. అంటే ఆ బ్రోకెన్ పార్ట్ని నేను ఏమనుకున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. అంటే ఇండైరెక్ట్గా హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే అలా పడుతుంది కాబట్టి. అంటే పడినప్పుడు ఏం చేస్తుంది, గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుందని చెప్తున్నాడు, 30 degrees చేస్తుందని చెప్తున్నాడు, అవునా, 30 degrees చేస్తుంది. అంటే ఫైనల్కి ఇంకోటి కూడా ఏం చెప్తున్నాడు చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ యొక్క ఫూట్ అంటే ట్రీ అంటే ఇదంతా ట్రీ అవుతుంది, ట్రీ యొక్క ఫూట్కి చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. ఈ టాప్ ఏదైతే ఉందో ఇది గ్రౌండ్ ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్, అలాగే ఫూట్ ఆఫ్ ద ట్రీ యొక్క పాయింట్ మధ్య డిస్టెన్స్ చెప్తున్నాడు. ఎంత అని చెప్తున్నాడు, 8 meters అని చెప్తున్నాడు. అంటే ఈ 8 meters ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది టు ద పాయింట్ వేర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. అలాగే యాంగిల్ చేసి 30 degrees అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ హైట్ ఇప్పుడు ఫైండ్ ఏమంటున్నాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అంటున్నాడు. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఏంటి, ఓన్లీ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలా, ఓన్లీ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలా, టోటల్ హైట్ అంటే హెచ్ ప్లస్ ఎక్సా అని మీకు డౌట్ రావాలి.
టోటల్ హైట్ ఎప్పుడూ కూడా అంటే బ్రేక్ అవ్వక ముందు రెండు కలిపాక ఉన్నాయి. ఎక్స్ ఏమో బ్రోకెన్ పార్ట్ అని చెప్తున్నాం, హెచ్ ఏమో బేస్ పార్ట్. అంటే ఇప్పుడు టోటల్ హైట్ రావాలంటే ఏం చేసుకోవాలి, హెచ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ ప్లస్ ఎక్స్ రెండు యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది దాని యొక్క సమ్ యొక్క ఉద్దేశం అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ హైట్ అంటే ఏంటి, ట్రీ యొక్క హైట్ అంటే ఎలా వస్తుంది, హెచ్ ప్లస్ ఎక్స్ అంటున్నాడు. హెచ్ ప్లస్ ఎక్స్, హెచ్ అంటే ఏంటి, ఏ నుంచి బి వరకు, ఇది హెచ్ అంటే బ్రోక్ అవని పార్ట్. ఎక్స్ అంటే ఏంటి, బ్రోక్ అయిన పార్ట్. అంటే టోటల్ రెండు కలిపితే హెచ్ ప్లస్ ఎక్స్ వస్తుంది, అది టోటల్ హైట్. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీబి, చూడండి ట్రయాంగిల్ ఏసీబి, ఏ ట్రయాంగిల్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి యాంగిల్ ఇక్కడ ఉంది, అవునా, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హెచ్ వాల్యూ, అలాగే యాంగిల్కి పక్కన ఉన్నది ఎడ్జసెంట్, అంటే ఆపోజిట్ టు ఎడ్జసెంట్ అంటే ఏంటి, ట్యాన్ అప్లై చేయొచ్చు కదా. ట్యాన్ యాంగిల్ ఎంత 30, అంటే ట్యాన్ 30 ఈక్వల్ టు 30కి ఆపోజిట్ అంటే ఇదన్నమాట. అంటే ఏబి, ఇదిగోండి ఏబి బై యాంగిల్కి ఎడ్జసెంట్ బీసీ, ఇగో బీసీ. సో ఫైనల్లీ ట్యాన్ 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే ఏబి అంటే ఏంటి, ఇది అనమాట. అంటే హెచ్ బై, అవునా కదా, బీసీ అంటే డిస్టెన్సే కదా, అంతది 8 అనమాట. సో ఫైనల్లీ 8 into 1 క్రాస్ మల్టిప్లై చేయండి, 1 into 8 8, అలాగే √3 into h √3h అనమాట. సో ఫైనల్లీ √3h ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. ఇందులోంచి మనకి హెచ్ కావాలనుకోండి, ఈ √3 అటువైపు వస్తే ఏమవుతుంది, /√3 అవుతుంది. సో ఫైనల్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/√3 ఎంతండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/√3 అంటే ఈ వాల్యూ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8/√3. అంటే మనకి ఇంకా ఏం కావాలి, హెచ్ ఒకటే కాదు, హెచ్ ప్లస్ ఇంకోటి కూడా ఉంది, ఏంటి, ఎక్స్ వాల్యూ. మరి ఎక్స్ ఎలా వస్తుంది, అసలు ఎక్స్ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఎక్స్ ఎక్కడుంది, హైపోటెన్యూస్ మీద ఉంది, యాంగిల్ ఏమో ఇక్కడ ఉంది. అంటే యాంగిల్కి ఆపోజిట్ ఆల్రెడీ కట్టేసాం. అంటే ఇప్పుడు యాంగిల్కి ఎడ్జసెంట్ ఉంది, యాంగిల్ పక్కన ఉన్నట్టు హైపోటెన్యూస్ ఉంది. అంటే యాంగిల్ ఎక్కడ ఉంది, యాంగిల్కి ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ ఆపోజిట్ అయితే సైన్ వాడతాం, కానీ ఇక్కడ ఎడ్జసెంట్ అని చెప్తున్నాను. కాస్ వాడచ్చా లేదా, అది కొంచెం చూసుకోండి. అంటే ఏసిబి నుంచి ఎడ్జసెంట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కనుక చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. చూడండి ఇగో cos 30 ఈక్వల్ టు, కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్, 30కి ఎడ్జసెంట్ అంటే బీసీ, ఇగో బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో cos 30 వాల్యూ √3/2 ఎంతండి, √3/2. బీసీ ఆల్రెడీ ఉంది ఎంత, 8 బై ఏసీ అంటే ఏంటి, ఎక్స్ బ్రోకెన్ పార్ట్ అంటే ఇది. సో ఫైనల్లీ క్రాస్ మల్టిప్లై చేయండి, √3 into x, √3x, 8 into 2 16. సో ఫైనల్లీ √3x ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చిందా లేదా. ఇందులోంచి ఎక్స్ కావాలి, మళ్ళీ ఈ ఇంటూ √3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, /√3 అవుతుంది. అంటే ఒకటి 8/√3, ఇంకోటి 16/√3, అంటే దీనికి డబల్ ఉందన్నమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 16/√3. ఇప్పుడు నాకు టోటల్ హైట్ కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఇది ప్లస్ ఇది రెండు యాడ్ చేస్తే డిటార్మినెంట్ వస్తుంది, హెచ్ ప్లస్ ఎక్స్ అంటే 8/√3 ప్లస్ 16/√3. అంటే ఫైనల్గా 16 + 8 ఎంత అండి, 24/√3. అవునా కదా, 24/√3. మళ్ళీ 24 ఎలా రాసుకోవచ్చు, 3 into 8 రాసుకోవచ్చు లేదా, 3 into 8/√3. మళ్ళీ 3 ఎలా రాసుకోవచ్చు, √3 into √3, 3 అలా రాసుకోవచ్చు కదా, ఇంటూ పక్కన 8 ఉంది, అంటే √3 into √3 into 8 బై డినామినేటర్లో √3. అప్పుడు ఒక √3 క్యాన్సిల్ అయిపోతే 8 into √3 8√3 మిగులుతుంది అనమాట. సో ఫైనల్లీ 8√3 ఈజ్ ద టోటల్ హైట్. ఏంటంటే అది 8√3 ఈజ్ ద టోటల్ హైట్. ఆ 8√3లో హెచ్ వాల్యూ ఉంది, అదే 8√3లో ఎక్స్ వాల్యూ కూడా ఉందన్నమాట. హెచ్ వాల్యూ వచ్చేటప్పటికి 8/√3, అవునా, ఇంకోటి వచ్చేటప్పటికి ఎక్స్ వాల్యూ 16/√3, రెండు యాడ్ చేస్తే 8√3 వచ్చింది అనమాట. ఇది మనకి సెకండ్ సమ్. ఓకే, సో నెక్స్ట్ మనం 3, 4, 5 సమ్స్ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.